దేశం 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా వైభవంగా జరుపుకుంది. జాతీయ పతాకంతో ప్రతి వీధి, ప్రతి ఇంటి మెరుపంగా ఎగురుతున్న త్రివర్ణం దేశభక్తి ఉట్టిపడేలా చేసింది. ఈ ఏడాది నయా భారత్ అనే థీమ్తో సమగ్ర అభివృద్ధి, జాతీయ ఏకతకు సంకేతంగా ప్రభుత్వం స్వాతంత్ర వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించింది. రాజధానిలో ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ఉత్సాహపూర్వకంగా ప్రసంగించారు. అసేతు హిమాచలం, వందే మాతరం నినాదాలతో దేశమంతా మార్మోగుతుందని ఆయన గర్వంగా తెలిపారు. తన ప్రసంగంలో మోదీ ఆపరేషన్ సింధూర్ను ప్రస్తావిస్తూ దేశ భద్రతకు ముప్పుగా నిలిచిన శత్రువులపై భారత సైన్యం అంచనాలను మించిన విజయాన్ని సాధించిందన్నారు. దేశ ప్రజలను రక్షించడంలో రాజీకి తావులేదని, శత్రువు ఎంత బలవంతుడైనా తగిన సమాధానం ఇవ్వగల శక్తి భారత్కు ఉందని స్పష్టం చేశారు. ఆర్థిక రంగంలో కీలకమైన ప్రకటన చేస్తూ ఈ దీపావళి నెక్స్ట్ జెన్ జీఎస్టీ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు మోదీ ప్రకటించారు. పన్నుల రేట్లను గణనీయంగా తగ్గించి సాధారణ ప్రజలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఇది గొప్ప ఊతమని తెలిపారు. గత 8 ఏళ్లుగా అమలులో ఉన్న జీఎస్టీ సంస్కరణలను పునఃసమీక్షించి రాష్ట్రాలతో చర్చించిన తర్వాతే ఈ కొత్త మార్పులు తేబోతున్నామని వెల్లడించారు. యువత ఉపాధి సమస్యను దృష్టిలో ఉంచుకొని ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనను మోదీ ఆవిష్కరించారు. ₹1,00,000 కోట్ల నిధులతో ప్రారంభమవుతున్న ఈ పథకం కింద ప్రైవేట్ రంగంలో తొలిసారి ఉద్యోగం పొందిన ప్రతి యువకుడికి కేంద్రం నుంచి ₹15,000 ఆర్థిక సహాయం లభిస్తుంది. సుమారు 3.5 కోట్ల యువతకు ఉపాధి కల్పించడమే ఈ పథకం లక్ష్యం. కొత్త ఉద్యోగాలను సృష్టించే సంస్థలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా ప్రకటించింది. ఆవిష్కరణలకు సాంకేతిక రంగంలో ముందడుగు వేసే ధైర్యానికి యువత ప్రాధాన్యతనివ్వాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వం యువత ఆలోచనలకు తోడ్పడేలా నిబంధనల్లో మార్పులు చేస్తుందని హామీ ఇచ్చారు. 2047 నాటికి భారత్ను ప్రపంచ అగ్రగామి దేశంగా నిలపడం యువత భుజస్కంధాలపై ఉన్న బాధ్యత అని గుర్తు చేశారు. ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం కేవలం జ్ఞాపకాల వేడుకగా కాక నయా భారత్ దిశగా ముందడుగు వేసే సంస్కరణలు, ఆర్థిక పునరుత్తేజం, ఉపాధి సృష్టి లక్ష్యాలతో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మువ్వన్నెల పతాకం కింద అభివృద్ధి యాత్రను కొనసాగించాలనే సంకల్పంతో దేశం ముందుకు సాగుతోంది.